ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయమున మీ అందరికీ నా శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. ప్రతిదినం దేవుడిచ్చిన వాగ్దానంతో మీ ముందుకు వచ్చే కృపను దేవుడు మాకు అనుగ్రహిస్తున్న విధానాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నానండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతిదినం దేవుడిచ్చిన వాగ్దానంతోనూ ప్రార్థనతోనూ దినమును ప్రారంభించుకునే కృపను దేవుడు మనందరికీ అనుగ్రహిస్తూ ఉన్నారండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రతిదినం దేవునితోనే మన దినమును ప్రారంభించుకోవాలి. ప్రార్థనతోనూ వాక్యముతోనూ ఎవరైతే వారి దినమును ప్రారంభించుకుంటారో దినమంతయు దేవుని కృపను పొందుకుంటారు, దేవుని కాపుదల పొందుకుంటారు. వారు ఏ పని చేస్తున్నా ఆ పనిలో సఫలతను చూడగలరు. అపవాది క్రియలు వారి మీద పని చేయకుండా దేవుని హస్తము వారికి తోడుగా ఉండి దినమంతా కూడా కాపాడుతూ ఉంటుందండి. హల్లెలూయా. గనక దేవుని బిడ్డలారా, ప్రతి దినం దేవుని వాక్యముతోనూ ప్రార్థనతోనూ దినమును ప్రారంభించుకుందాం. దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు తెలియజేస్తున్న ప్రార్థన అక్కర్ల కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మీ ప్రతి అక్కర్ను తీర్చాలని, దేవుడు మీ ఆరోగ్యములను దీవించాలని, మీ సమస్యల నుండి దేవుడు విడిపించాలని మీ అందరి కొరకు ప్రార్థనలు చేస్తూ ఉన్నామండి. హల్లెలూయా. ఇంకనూ మీ ప్రార్థన అవసరతలు ఏమున్నా మాకు తెలియజేసినట్లయితే మరి ఎక్కువగా మీ అందరి కొరకు ప్రార్థన చేస్తాం. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం దేవుడు ఒక చక్కటి వాగ్దానంతో మనందరితో ఆయన మాట్లాడబోతూ ఉన్నారు. ఆ వాగ్దాన వచనమును నేను చదువుతున్నానండి. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1వ వచనమును ఈ దిన మన వాగ్దానం కొరకు మనం చదువుకుందాం. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఎలాగూ సెలవిచ్చున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానమును ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవుడు తన ప్రజలతో మాట్లాడుతున్న వాగ్దానంగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఇక్కడ ఆయన మాట్లాడుతూ అంటున్నారు యాకోబు అని. యాకోబు అనగా ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఉద్దేశించి యాకోబు అని సంబోధించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. రెండోదిగా చూస్తే ఇశ్రాయేలు అని మనకు కనిపిస్తుందండి. యాకోబు ఆయన మాట్లాడుతున్నారు, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడగు యెహోవా అని సెలవిచ్చినట్లు ఇక్కడ మాట్లాడుతున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. యాకోబు ఇశ్రాయేలు ఇద్దరు ఒక వ్యక్తిగా మనం చూస్తాం. యాకోబు పేరును దేవుడు మార్చి ఇశ్రాయేలుగా మార్చినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, అయితే ఆయన పిలుస్తూ ఇశ్రాయేలు ప్రజలతో దేవుని ప్రజలతో ఆయన మాట్లాడుతున్నప్పుడు నేను యాకోబు దేవుడునని, నేను ఇశ్రాయేలు దేవుడునని చాలా సందర్భాల్లో ఆయన మాట్లాడినట్లు దేవుని వాక్యాల్లో మనం చూస్తూ ఉంటాం. యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా అని ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. యాకోబు నిన్ను సృజించిన అనగా ఇశ్రాయేలు ప్రజలను నేను సృజించి ఉన్నాను అంటూ ఆయన ఏమంటున్నారు, నిన్ను నిర్మించిన వాడగు యెహోవా ఎలాగూ సెలవిస్తున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, నేను నిన్ను విమోచించి ఉన్నాను అని ఆయన మాట్లాడుతున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నామండి. దేవుడు ఐగుప్తు దేశములో నుండి ఇశ్రాయేలీలను ఆయన విమోచించారు. విమోచన అనగా విడుదల అని అర్థమిస్తుందండి. ఆయన ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలు ప్రజలను తాను సృజించి, తాను నిర్మించి, తాను ఏర్పరచుకున్న ఒక ప్రత్యేక జనంగా ఆయన ప్రత్యేకపరుచుకున్న ఇశ్రాయేలీలను దేవుని బిడ్డలారా దేవుడు ఐగుప్తు దేశంలో నుండి ఆయన విమోచించారు. ఆయన వారిని విడిపించినట్లు మనం చూస్తున్నాం. గనుక భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తని దేవుడు తన ప్రజలతో మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నేను మిమ్మలను విడిపించాను, విమోచించాను. అయితే ఇక్కడ సందర్భం మనం చూసుకున్నట్లయితే మరలా ఇశ్రాయేలీలు యూదులైన వారు శత్రువులకి బానిసలుగా, దాసులుగా వారు చేయబడినప్పుడు దేవుడు అంటున్నారు, నేను మిమ్మలను విమోచించి ఉన్నాను, నేను మిమ్మలను విమోచించే దేవునిగా ఉన్నాను, విడిపించే దేవునిగా నేను ఉన్నాను. మీరు చెరలో ఉన్నప్పుడు కూడా నేను మిమ్మలను విమోచించి ఉన్నాను, నేను మిమ్మల్ని విడిపించే దేవుడను అని ఇక్కడ ఆయన మాట్లాడుతూ అంటున్నారు. భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తని దేవుడు మాట్లాడుతూ ఉన్నారండి. హల్లెలూయా,
హల్లెలూయా. ఆయన విమోచించిన ఆయన ప్రజలతో అంటూ ఉన్నారు, భయపడవద్దు అని. నిజమే దేవుని బిడ్డలారా, ఆనాడు ఐగుప్తు దేశంలో నుండి దేవుడు తన ప్రజలను విమోచించారు. శత్రువుల చేతిలో నుండి దేవుడు తన ప్రజలను విమోచించారు. అయితే ఈ దినాల్లో చూసినట్లయితే దేవుడు పాపముల నుండి మనల్ని ఆయన విమోచించానంటూ ఉన్నారు. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18లో చూస్తే, పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి, ఇందుకు దేవునికి స్తోత్రము. మనము దేని నుండి విమోచింపబడ్డాము అంటే పాపము నుండి ఆయన మనలను విమోచించారు, ఆయన మనల్ని విడిపించారు. పాపము నుండి, శాపము నుండి నేను మిమ్మల్ని విమోచించాను. ఇప్పుడు మీరు ఎవరికి దాసులుగా చేయబడ్డారంటే నీతికి దాసులుగా మీరు చేయబడ్డారు గనుక ఇందును బట్టి దేవునికి స్తోత్రం అని ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు దేవుని స్తుతిస్తూ ఉన్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఆనాడు తన ప్రజలను విడిపించిన దేవుడు ఈనాడు మనలను మన పాపముల నుండి ఆయన విడిపించి ఆయన మనల్ని ఎలా చేసుకుని ఉన్నారంటే చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19లో మనం చూసినట్లయితే, మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. హల్లెలూయా, హల్లెలూయా. మనము విలువ పెట్టి కొనబడ్డాం. ఎటువంటి విలువండి? పరిశుద్ధమైన రక్తము చేత మనం విమోచింపబడ్డాం. విలువ పెట్టి కొనబడిన మనలను ఆయన అంటూ ఉన్నారు, మీరు నా సొత్తు అని దేవుని వాక్యంలో మనం చూస్తాం. విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో మా దేవుని మహింపరచుడని చెబుతూ ఇక్కడ మీరు మీ సొత్తు కాదు, మీరు నా సొత్తై ఉన్నారని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. విమోచింపబడిన మనము, విడుదల పొందుకున్న మనము ఆయనకు సొత్తుగా మనం ఉన్నాం. ఆయన మనలను తనకు సొత్తుగా చేసుకుని ఉన్నానని ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, అక్కడ యెషయా గ్రంథంలో మనం చూస్తే, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. అంటే విమోచింపబడిన వారిని దేవుడు తనకు సొత్తుగా చేసుకుంటున్నారు, తనకి సొత్తుగా ఆయన చేసుకుంటూ ఉన్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనము కూడా పాపము నుండి విడిపింపబడ్డాం, పాపము నుండి విమోచింపబడ్డాం గనుక ఇప్పుడు మనం ఎవరి సొత్తై ఉన్నాం? దేవుని సొత్తై ఉన్నాం. మన విలువ పెట్టి కొనబడ్డాం గనుక మనం ఇప్పుడు ఏంటండి, మన దేహముతో ఆయన మహిమపరిచే వారంగా మనం ఉండాలి. హల్లెలూయా. ఆయన మహిమపరిచే వారంగా మనం ఉండాలని దేవుడు తన వాక్యం ద్వారా ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్నారు. భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నేను విడిపించాను, విమోచించాను, లోకము నుండి విమోచించాను, పాపము నుండి విడిపించాను, సమస్యల నుండి నేను విడిపించాను, అనారోగ్యముల నుండి నేను విడిపించాను, నీవు నా సొత్తై ఉన్నావు గనుక నువ్వు భయపడవలసిన అవసరత లేదు. ఎందుకంటే నీవు నా సొత్తు, నేను నిన్ను కొన్నాను, నా రక్తమిచ్చి నా ప్రాణమిచ్చి నేను నిన్ను కొన్నాను, నీవు నా సొత్తై ఉన్నావని దేవుడు ఉదయకాల సమయంలో మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనం క్రీస్తు రక్తంలో కడగబడ్డాం, మనం విమోచింపబడిన వారం గనక మనం దేనికి భయపడవలసిన అవసరత లేదండి. చాలా సందర్భాల్లో చాలా వాటికి మనం భయపడుతూ ఉంటాం. అనారోగ్యములకు భయపడుతూ ఉంటాం, సమస్యలకు భయపడుతుంటాం, పిల్లల భవిష్యత్తుల కొరకు భయపడుతుంటాం. నా బిడ్డల భవిష్యత్తులు ఎలా ఉంటాయి, వీరి వివాహాలు ఎలా జరుగుతాయి, వీరు ఉద్యోగరీత్యా స్థిరపరచబడగలరా, వీరి భవిష్యత్తులు మేము కనులారా చూడగలమా అని చాలామంది తల్లిదండ్రులు భయపడుతూ ఉంటారు. దేవుడు ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నారు, భయపడవద్దు, మీరు నా సొత్తై ఉన్నారు, మీ విషయములన్నీ నేను చూచుకుంటాను, మీకు నేను సహాయం చేస్తాను, పేరు పెట్టి నేను మిమ్మల్ని పిలిచి ఉన్నాను, మీరు నా సొత్తై ఉన్నారు. ఆయన సొత్తుగా ఉన్న వారితో ప్రియ దేవుని బిడ్డలారా, కింద 2 నుండి మనం చదివినట్లయితే, నువ్వు జలముల్లో బడి దాటినప్పుడు నేను నీకు తోడుగా ఉంటానంటున్నారు. అంతేకాకుండా నదుల్లో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారమంటున్నారు. అగ్ని మధ్యలో మనం నడిచినా అవి మనలను కాల్చజాలవని అంటున్నారు. దేవుని బిడ్డలారా, ఇన్ని వాగ్దానములు ఆయన ఎవరికిస్తూ ఉన్నారంటే ఆయన విమోచించిన ప్రజలకు, ఆయన విడిపించిన ప్రజలకు ఆయన ఇస్తూ ఉన్నారు. నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో గుండా నువ్వు వెళ్ళినా నేను నీకు తోడుగా ఉంటాను.
ఎందుకంటే నిన్ను నేను విమోచించాను, నీవు నా సొత్తై ఉన్నావు కనుక భయపడవద్దు. నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ప్రయాణం చేసినా నేను నీకు తోడుగా ఉన్నాను, నీవు నా సొత్తై ఉన్నావని మాట్లాడుతున్నా. ఈ వాగ్దానము నమ్మి విశ్వసించి ఈ వాగ్దానంలో ఉన్న ప్రతి దీవెన ఆశీర్వాదం పొందుకుందాం. మనం విమోచింపబడిన వారు మనం మర్చిపోవద్దు, మన విడుదల పొందుకున్న వారు మనం మర్చిపోవద్దు, మన పక్షంగా దేవుడు ఉన్నాడని మర్చిపోవద్దు, మన పక్షంగా సమస్యలతో పోరాడే దేవుడు, మన పక్షంగా ఉండి జయమును కలుగు చేసే దేవుడు మనకు తోడుగా ఉన్నాడని మర్చిపోక ఆయన యందు విశ్వాసం ఉంచి ఈ వాగ్దానంలోని ప్రతి దీవెన పొందుకుందాం. దేవుడి వాగ్దాన మాటలను దీవించునుగాక. ఆమెన్. దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరు కండ్లు మూసుకొని తలలు వంచి ప్రార్థనలో నాతో ఏకీభించాలని ప్రభు పేట తెలియజేస్తూ ఉన్నానండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్యా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. ఉదయకాలం చక్కటి వాగ్దానం ద్వారా మా అందరితో మీరు మాట్లాడారు. మీకు స్తోత్రాలు ప్రభా. మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నారు తండ్రి, నీకు స్తోత్రాలు. లోకము నుండి, దాస్యత్వం నుండి, పాపము నుండి మమ్మల్ని విమోచించారు, విడిపించారు. అయ్యా భయపడొద్దు అంటున్నారు. నీ సొత్తుగా మమ్మల్ని చేసుకున్నావు తండ్రి, నీకు వందనాలు. గనక ఏ విషయంలోనూ మేము భయపడక ప్రతి విషయంలో మీరు మాకు తోడుగా ఉన్నారని నమ్మి విశ్వసించి అయా ఆత్మీయతలో అయా నమ్మకత్వంతో కొనసాగే కృపనిమ్మని ప్రార్థిస్తున్నాను. ఈ వాగ్దాన మాటలు విన్నా బిడ్డలందరినీ మీరు దీవించండి తండ్రి. మీ స్తోత్రాలు. దినమంతయు మీ కృప, మీ కాపుదల, మీ సంరక్షణ, మీ తోడు నీ బిడ్డలందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి, నీకు వందనాలు. ఎవరైనా బలహీనలుగా ఉండినట్లయితే మీ గాయపడిన హస్తం ద్వారా వారి సర్వ శరీరములను తాకి పరిపూర్ణ స్వస్థత, విడుదల, ఆరోగ్యమును కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను. ప్రయాణాల్లో తోడుగా ఉండండి. ఎవరైనా ఏదైనా పనులు పూనుకున్నట్లయితే వాటిలో సఫలత, విజయమును కలుగు చేసి దినమంతా నీ కృపతో నింపమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తం సంపూర్ణమైనది. అపవాది క్రియలకనంత నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను బహుగా దీవించునుగాక. ఆమేన్.